ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలన్న ఆలోచనను మానుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అక్కడక్కడ తప్పులుంటే చెప్పడం తప్పులేదు. ఇవాళ వచ్చి అసెంబ్లీలు ఇందాక చెప్తున్నాను, నేను వచ్చి అసెంబ్లీలు తెలుసుకుంటాను. ఏందే అసెంబ్లీలో తెలుసుకునేది? ఫస్ట్ మీ మామని రమ్మని అసెంబ్లీకి, లేదా మీ మామ ఉద్యోగం కూడబీకి నువ్వు తీసుకొని అసెంబ్లీకి రా. అంతే తప్ప నువ్వు వస్తాం ఏంది వస్తారు? అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తుర్రు? అసెంబ్లీల కంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఆడిడ సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. దీనికి మీకు ఎమ్మెల్యే పదవులు అవసరమా? ఎవడైనా మాట్లాడచ్చు, సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడవచ్చు బాధ్యతారహితంగా. నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా, హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చని తెలుసు, ప్లస్ నీకు శివరాజకీయాలు నీకేం కొత్త కాదు. ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది. ఏది నీ నోట్లకెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా, అగ్గిపెట్టే, శివరాజకీయాలు, వీటన్నిటికీ నీకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మనకు రాజీనామాలు కొత్త కాదు, ఎలక్షన్లు కలెక్షన్లే మన నినాదం. ఒకప్పుడు 2002లో పార్టీ పెట్టినాక మన నినాదమే ఎలక్షన్ కలెక్షన్. రాజీనామా అంటే మనకు ఫస్ట్ వర్డ్ డిక్షనరీలా, చేస్తే కలెక్షన్ అయిద్దని. అగ్గిపెట్టే ఇంకా శివరాజకీయాలు, దీంట్లో కూడా మన కనెక్షన్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా గదే శివరాజకీయం, గదే అనికి రాని ముచ్చట్లు. కాబట్టి హరీష్ రావు గారు ఇంకా చెప్పి అరిగిపోయింది రికార్డు. గత సంవత్సరంన్నరలో ఒక్క రోజన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పని చేస్తుందా అని చెప్పే దాంట్లో మీరు విఫలమైపోయారు. ఏది తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ 1. సోషల్ మీడియాలో కూడా మీరే నెంబర్ 1 మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో మీరు సూపర్. తప్పుడు ప్రచారమే కదా చేయాల్సింది. మంచి ప్రచారం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్కి డిస్ట్రక్టివ్ ప్రాసెస్కి చాలా తేడా ఉంది. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది ఒక లెంతీ టైం తీసుకుంటుంది. కట్టాలంటే కూలగొట్టాలంటే 1 సెకండ్లో కూలగొట్టవచ్చు. మీది డిస్ట్రక్టివ్ ఆలోచన కాబట్టి మీ డిస్ట్రక్టివ్ ఆలోచన ప్రజలపై రుద్దొద్దని కోరుకుంటున్నాం. చేస్తుంది 100% చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దానికి ప్రైమా ఫీషియా వాళ్ళకి డౌట్ ఉందని చెప్పిర్రు. దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఈ పర్టికులర్ ఇష్యూ ఏంటంటే దుబాయ్లో జరిగింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే ఇట్లాంటి ఎంక్వైరీలు జరుగుతాయి. అదే పెళ్లి కదా, ఇదే కదా, ఇది ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిదే కదా. 6వ తారీఖు మీకు వాట్సాప్లో షేర్ చేసి ఇది చేస్తా, ఈ లెటర్ చేస్తా. పెళ్లికి పోతే తప్పలేదు. 6వ తారీఖు ఉన్న పెళ్లి 20వ తారీఖు కూడా తప్పు. అది తర్వాత మీరు హరీష్ రావు గారిని అడగండి ఏ పెళ్లికి పోయిండో. పెళ్లికి పోయిండా ఎవరిదైనా పెళ్లి చేయడానికి పోయిండా అద్దేలాలి. ఇప్పుడు ఏ పెళ్లికి పోయిండు? అగ్గిపెట్టె తోటి పోయిండా, అగ్గిపెట్టె లేకుండా పోయిండా? ఇప్పటికైనా ఇప్పుడు ఎటుబడి చేయాల్సింది వాళ్ళే. అంటే ఏదైనా పని కావాలంటే ఆ పని చేసేటోడే చేయాలి కదా. అప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్లు వేరు, ఇప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్లు వేరు కావచ్చు. ఇప్పుడు చేసేటోడు చిత్తశుద్ధితో చేస్తాడు అనుకుంటాం కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోయినసారి కేసు పెడితే తీసుకోకపోతే మళ్ళీ పోవాలి పోలీస్ స్టేషన్కి పోతాం కదా. పోలీస్ స్టేషన్కే పోవాలి కదా కేసు పెట్టడానికి. ఇంకేమైనా ఉంటుందా వేరే ఆప్షన్? ఈడీ ఉంది కదా వాళ్ళ కానిస్టేబుల్ మాదిరి. ఇంతకుముందు ఈడీ అంటే 10 ఏళ్ల క్రితం ఓనికి తెలియకపోవు. ఈడీ కూడా వచ్చి కాగితాలన్నీ తీసుకుపోయింది కదా. అరే బీఆర్ఎస్ పెద్దలకు ఢిల్లీకి ఉన్న పెద్దలకు ఏం సంబంధం ఉందో మరి. వీళ్ళని ముట్టుకోరు, వాళ్ళ మీద ఈగ బాలితే వాళ్ళు ఊకోరు. మా కాంగ్రెస్ పెద్దలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా అని మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు క్యాండిడేట్ పెట్టినప్పుడే తెలిసింది. ఇంకా మళ్ళీ దాని గురించి కొత్తగా తెలంగాణ ప్రజలకు ఎగ్జాంపుల్స్ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. 8 మంది ఎంపీలను ఇచ్చిర్రు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఢిల్లీకి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి.
ఎస్ఎల్బీసీ మీద గొంతు విప్పేది ఏముందబ్బా? గొంతు విప్పుడు కంటే ఆడ పోయి పాపం ఆ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏదైనా మంచి చేసి వాళ్ళు తొందర రావాలని దేవుని దగ్గర పోయి మొక్కోమని చెప్పు. ఎందుకంటే ఆయనకు నిజంగా మానవత్వం ఉంటే ఎస్ఎల్బీసీలో గొంతు చింపుకోవడం ఏంది? పదేళ్లలో ఆ పొక్కగొట్టనోడు ఏం చేస్తాడు? ఇంకా 10 ఏళ్ళు అయింది ఆ సొరంగం దోవనికి. చిత్తశుద్ధి ఉండి కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దాని మీద ఉంటే ఇవాళ నీళ్లు రాకపోయినాయి నల్గొండకు. ఇవాళ అంటే ఆంధ్రాలో నీళ్లు పోతున్నాయంటే ఆ నీళ్ళు ఎందుకు పోతున్నాయి? వీళ్ళు అన్ని రిజర్వాయర్లు ఈ ప్రాసెస్ ఇవాళ 30 టీఎంసీల నీళ్ళు ఇవాళ అవసరానికి వచ్చేటి. అది అయ్యి ఉంటే 10 ఏళ్లలో 30 టీఎంసీ నీళ్లు గాలికి వదిలినట్టే కదా మనం. అయ్యాల 30 టీఎంసీ నీళ్ళు ఈ పైప్లోకి వెళ్ళి వదిలితే అవతలకు వేయటి నల్గొండకు. మరి వీళ్ళు చేయకనే కదా 30 టీఎంసీలు జారిపోయినాయి అటు కిందికి గ్రావిటీలా. ఏదున్నా ముచ్చట వాళ్ళు చెప్తే విన్నామనుకో, ఇక ఎవడన్నా చెవులో పువ్వు పెట్టుకున్నాడు ఉంటే ఆయనకి ఎన్ననే చెప్తారు ముచ్చట్లు. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.